హలో, హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? నేను మీ రేణుక. చూసారండి ఇవి ఎప్పుడన్నా? మీకు గుర్తొచ్చాయా? చెమ్మకాయలండి వీటి పేరు. సమ్మకాయ, చెమ్మకాయ. అయితే ఇవి చిన్నప్పుడు చక్క చెట్ల మీద పాకేవండి. పల్లెటూరులో బాగా చూసుంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ కష్టం దొరకవు. వాటినండి చక్కగా తీసుకుని ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి. నేను ఫ్రై కింద చేస్తున్నాను కాబట్టి మరి ఇంత సన్నగా చేశాను. చాలా లేతగా ఉన్నాయండి. ముదురుగా ఉన్నవైతే లోపల లేయర్లా ఉంటుంది, అది తీసేసుకోవాలి, గింజ కట్టేది. లేకపోతే ఇది పేపర్ నమ్ములుతున్నట్టు ఉంటుంది. అందుకని లేతవే తీసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసుకున్నానండి. ఇందులో ఒక గ్లాసు వాటర్ వేసి ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెడదాం. ఈలోపు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, అలాగే చిన్న దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ వేసానండి. నేను 3 చిన్న ఉల్లిపాయలు కట్ చేశాను, 4 పచ్చిమిర్చి వేశాను. ఇవన్నీ కూడా చక్కగా బ్రౌన్ కలర్లకు వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా మనం బాయిల్ చేసుకునే చెమ్మకాయలు కూడా ఉడికాయండి. వాటిని కూడా తీసుకుని ఇందులో వేసేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. వేసుకుని కొంచెం సేపు మూత పెడితే ఈలోపు చిన్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లిపాయలు దంచుకోవాలి. దంచుకుని దానిలో వేస్తానండి. అయిపోయిందండి, వేసేసాను. వేసి ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలి. ఇవి బాయిల్ చేసుకుని వేసాం కాబట్టి ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి, మాడిపోతాయి. 10 బాదం పప్పులు, అలాగే కొంచెం జీడిపప్పు కూడా తీసుకున్నానండి. ఇవన్నీ కూడా దంచుకోవాలి. దంచేసుకుని అయిపోయిందండి. ఇవి కూడా చక్కగా వేగుతున్న వాటిలో వేసేసుకోవాలి. ఎక్కువసేపు వేగక్కర్లేదు కదండి, చెప్పాను కదా మనం వాటిని బాయిల్ చేసుకున్నామని చెప్పి. హెల్త్కి ఇది చాలా మంచిదండి ఈ పౌడరు. గోంగూర స్పెషల్ ఏంటంటే ఇందులో గోంగూర పండుమిర్చి వేస్తున్నానండి, కారం వేయట్లేదు. గోంగూర పండుమిర్చి యాడ్ చేస్తాను ఫ్రైలో. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆ పండుమిర్చి ఫ్లేవర్ కానీ, ఆ గోంగూర ఫ్లేవర్ కానీ అలా నములుతూ ఉంటే చాలా బాగుందండి. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి, హెల్త్కి మంచిది. ఎందుకంటే ఇందులో పీచు పదార్థం ఉంటుంది కదండి. ఆల్రెడీ మనం హెల్తీ పౌడర్ వేసుకున్నాం. మీకు ఈ కర్రీ నచ్చి కాలిపోతుంది, కొద్దిగా చల్లారాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఆ స్మెల్ కానివ్వండి, గోంగూర, ఆ పండుమిర్చి ఫ్లేవర్ కానివ్వండి, ఆ తింటుంటే ఆ వేసిన పౌడర్లు కానివ్వండి, చాలా బాగుంది. నేను చెప్పడం కాదు, మీరు కూడా చేసి ఎలా ఉందో టేస్ట్ చూసి నాకు చెప్పండి. మీకు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఉంటానండి. ఫస్ట్ మీకు చూపిస్తున్నాను ఎలా ఉందో టేస్ట్ చేస్తారని, కానీ కుదరదు కదా. ఓకే అండి, నేను చేసి చెప్తాను. చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చిందండి.